ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ పాలన గురించి చెప్పాలంటే మార్పు రావాలి అనేది మేము పనిచేసినాం. కాంగ్రెస్ రావాలని లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. ఏ ప్రజలైతే కేసీఆర్ని సపోర్ట్ చేస్తున్నారో సరే, ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తా అని జపాన్ వెళ్ళిండు, ఇక్కడ అందాల పోటీలను పెట్టిండు, వాటి ద్వారా మేము పెట్టుబడులు తీసుకొస్తాం అంటున్నాడు. పెట్టుబడులు ఎవరు తీసుకురారమ్మా, అది ఫాల్స్. అసలు మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటున్నారు. ఆ తీసుకొచ్చామనే మాట్లాడేటోళ్ళకే అవగాహన లేదు. పెట్టుబడి కేటీఆర్ ని చూస్తా, చంద్రబాబు నాయుడు చూస్తా, రేవంత్ రెడ్డి చూస్తా పెట్టుబడి పెట్టండి. సరే, బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ బీసీల పట్ల 3 ప్రధాన పార్టీలకి అవగాహన ఉందా లేదా మీరేం చెప్తారు? అంటే కొన్ని కుల్లం మాట్లాడుకుంటే ఈ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా బీసీ అనే పదం లేదా. ఎస్సీ ఎస్టీలకి సపరేట్ రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే బీసీ నాయకులు 100% లేదు. అసలు బీసీలలో నాయకులే లేరు. బీసీలలో ఉన్నది ఇప్పుడు అడక తినేటోడు కూడా అడుక్కునే బొచ్చ సొంతంగా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ బీసీల కోసం ఫైట్ చేసే వాళ్ళంతా రాజకీయ నాటకం కోసమా లేకపోతే బీసీలకు న్యాయం జరగాలని? ఇక్కడ పేరు చెప్పమ్మా, ఎవరన్నా జెన్యున్ గా ఫైట్ చేసినప్పుడు బీసీలలో జాగృతి అధ్యక్షురాలు కవిత గారు చేస్తున్నారు కదా. రాజకీయ నాయకులు ఓట్లు వస్తాయంటే ఏది కావాలంటే అది పట్టుకుంటారు. వాళ్ళ నాన్న తెలంగాణ పట్టుకోవాలి, తెలంగాణ తెచ్చుకుంటారు.